శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఉపాసనలో లోపాలు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒక ఆయన మాస్టర్ని అడుగుతూ ఉన్నాడు, ఏమని? నా ఆధ్యాత్మిక సాధనను గురించి మీతో ఏకాంతంగా మాట్లాడటానికి ఎప్పుడైనా కొంచెము టైము ఇప్పించాలి అని అడిగాడండి. అందుకు మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు జరుగుతూ ఉన్నది టైమే కదా, టైము పుచ్చుకునేది కానీ ఇప్పించేది కాదు. ఆధ్యాత్మిక సాధన కోరిన వారు ఏకాంతాన్ని కోరవలసిన అవసరం లేదు, ఇప్పుడే మాట్లాడవచ్చు అన్నారు మాస్టారు. అందుకు అతను చెప్తూ ఉన్నాడండి, నేను మొదటి నుండి జీవితంలో కష్టాలే ఎదుర్కొంటున్నాను. ప్రతిదీ నాకు ఎదురు వస్తుందే కానీ అనుకూలించటం లేదు. దైవబలం కోసం రోజు గాయత్రి మంత్రం 108 సార్లు చేసుకునేవాడిని. ఒక గురువుగారిని దర్శించి నా కష్టాలు చెప్పుకున్నాను. ఆయన రామమంత్రం ఉపదేశించారు. మరికొంతకాలానికి మరొక గురువుగారు సంసారులు రామమంత్రం చేయకూడదని చెప్పారు. దాని పరీక్షలకు మనం తట్టుకోలేము, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి. కనుక వారు నాకు గోపాల మంత్రం ఉపదేశించారు. మరికొంతకాలానికి మరొకరు ఆ మంత్రంలో తప్పు ఉందని గణపతి మంత్రం ఉపదేశించారు. తిండికి లోటు ఉండదని చెప్పారు. అయినా జీవితం ఎగుడు దిగుడుగానే జరుగుతోంది. నేను చేసే విధానంలో ఏమైనా లోపాలున్నాయేమో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు అతను. అందుకు మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు, అయితే నాయనా, ఇప్పుడు నీవు చేస్తున్న మంత్రాన్ని కొట్టేసి మరొక మంత్రం ఉపదేశించి మీ ఇదివరకు గురువుల కన్నా నేను కొమ్ములు తిరిగిన గురువని అనిపించుకోమంటావా? దానివలన నీకు తాత్కాలికమైన ఓదార్పు కలుగవచ్చు. అది జూదగాడు చెప్పించుకునే జోస్యం వంటిది. ఏ రోజుకు ఆ రోజు ఇక నీకు కలిసి వస్తుంది అని భవిష్యత్తు చెబితే సంతోషిస్తారు జూదగాళ్ళు. ఎలక్షన్లకి పోటీ చేసేవాళ్ళు కూడా ఇంతే. నీవు ఆ 2 వృత్తులకు సంబంధించిన వాడివి కాదు కనుక ఆ పద్ధతి మానుకో. నీ విధానంలో 2 లోపాలున్నాయి. ఒకటి, మంత్రాన్ని సలిపితే అదృష్టం పుడుతుంది అనుకొనటం. రెండవది, కులతలాగా గురువుల్ని మార్చటం. గాయత్రి మంత్రం అన్నిటినీ ప్రసాదిస్తుంది అని అందరినీ చేసుకోమన్నారు పెద్దలు. కొందరు చేసుకోరాదు అన్నారు కలిపురుషుని గాలి సోకిన కొందరు బ్రాహ్మణులు. అయితే ఏంటండి ఇక్కడ గాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చయ్యా, అయితే కలిపురుషుని గాలి సోకినటువంటి బ్రాహ్మణులు కొందరు అయ్యా చేసుకోకూడదు, కొంతమంది చేసుకోవాలి కొంతమంది చేసుకోకూడదు అని చెప్పుండొచ్చు, కానీ అందరూ చేసుకోవచ్చు, గాయత్రి మంత్రం అన్నింటినీ ప్రసాదిస్తుంది అని చెప్పారండి. ఇంకా అంటున్నారు మాస్టారు, దానితో నీబోటి వాళ్ళకి చిత్త చాంచల్యాలు బయలుదేరి వేరే వేరే మంత్రాల్ని చేయటం ప్రారంభమైంది. అంటే కొంతమంది ఈ గాయత్రి మంత్రం చెయ్యకూడదు అని చెప్పారు కదా, అది విని నీలాంటి వాళ్ళు ఇంకా వేరే వేరే మంత్రాల్ని చేయటం ప్రారంభమైంది అంటున్నారు మాస్టారు. ఇంతకీ అదృష్టం భోగభాగ్యాదులు మంత్రంలో నుంచి వస్తాయని ఎవరూ చెప్పలేదు. ఇతరులతో మనం వ్యవహరించే ప్రవర్తనలో లోపాలు సవరించుకోవటానికి కావలసినది వివేకము. దానినే యుక్తాయుక్త పరిజ్ఞానం అంటారు. ఇది చేయరాదు అని గ్రహించే శక్తి అది. ఆశలు, ఉద్రేకాలు, ఇతరులతో పోటీలు అనేవి వివేకానికి గ్రహణం పట్టి చిక్కు పరిస్థితులు తెస్తాయి. ఉదాహరణకి నీ కొడుకు 3 సంవత్సరముల నుండి
ఇంజనీరింగ్ పరీక్ష తప్పుతున్నాడు. వాడు పాస్ అవ్వటానికి మరొక మంత్రం కోసం నీవు చూస్తున్నావు. లోపం ఎక్కడుందో వైద్యం అక్కడ జరగాలి. నీ ఇంట్లో అద్దెకున్న వాడి కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని సీటు తెప్పించావు. అంతేగాని నీ కొడుక్కి కావాల్సింది ఇంజనీరింగో, వైద్యమో, వాణిజ్యమో, వ్యవసాయమో అనే విచక్షణ చేయలేదు. ఈర్ష్య వలన విచక్షణ జ్ఞానానికి గ్రహణం పట్టింది. దైవచింత, మంత్రోపాసన అనేవి చక్కని విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అది కూడా ఫలాపేక్షతో చేస్తే ఫలించవు. అంటే మంత్రము, ఉపాసన ఒక కోరిక, ఫలాపేక్ష, దాంతో చేస్తే ఫలించవటండి. ఎందుకండి? చూడండి, ఇక్కడ మాస్టారు చక్కటి సమాధానం ఇస్తున్నారు. నీవు కోరినది మనస్సులో ఉన్నప్పుడు ఆ మనస్సులోకి దేవుడు కానీ మంత్రం కానీ దూరగలగటం ఎలా సాధ్యం? కుర్చీలో కూర్చున్నట్లు కోరిక నీ మనస్సులో కూర్చున్నది. దాన్ని లేపే వరకు దైవం తలుపు దగ్గర వేచి ఉంటాడు. అంటే నీ మనస్సు ఈ కోరికతో ఆల్రెడీ ఆక్యుపై అయి ఉంది. అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చోటానికి స్థలం ఏది? అది చెప్తున్నారండి. అందువల్ల దైవం తలుపు దగ్గర వేచి ఉంటాడట. ప్రశాంతమైన మనస్సుతో దైవాన్ని ధ్యానించడానికి ఏ మంత్రమైనా పనికొస్తుంది. ధ్యానం నిలిచినప్పుడు విచక్షణ శక్తులు సంఘంలో నలుగురితో పాటు నీకు కూడా చీట్ల పేక ముక్కల్లాగా పంచబడతాయి. మనం పేకాట ఆడేవాళ్ళు ఉన్నారు కదండి కొంతమంది. ఈ పేకాట ఆడే ముందు ఈ ముక్కలు అందరికీ సమంగా పంచబడతాయి. అయితే ధ్యానం నిలిచినప్పుడు ఏం జరుగుతుంది? విచక్షణ శక్తులు సంఘంలో నలుగురితో పాటు నీకు కూడా పంచబడతాయిట. ధ్యానాన్ని బట్టి మంచి ముక్కలు నీ చేతిలోకి వస్తాయి. ఆ పైన వానిని సద్వినియోగం చేసి ఆట గెలుచుకొనడం నీ వంతు. నువ్వు చక్కగా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసావనుకో, అప్పుడు ఏమైతాయి? మంచి ముక్కలు నీ చేతిలోకి వస్తాయిట. కానీ ఆట గెలుచుకోవటం, మంచి ముక్కలు పడ్డా ఆట గెలుచుకోవటం అంటే వాటిని సద్వినియోగం చేసుకోవటం నీ వంతు. ఒడుపు లేనివాడు మంచి ముక్కలు వచ్చినా ఆట పాడు చేసుకుంటాడు. జీవితానికి ఒడుపు అనేది ఇతరులను గురించి మంచిగా భావించటం. ఒడుపు అంటే అర్థం ఏంటండి? ఇతరులను గురించి మంచిగా భావించటం. అది ఉన్నవాడు ఏం చేస్తాడు? చక్కగా ఆట గెలుచుకుంటాడు. ఒడుపు లేనివాడు ఏం చేస్తాడు? మంచి మొక్కలు పడ్డా కూడా ఆట పాడు చేసుకుంటాడు. కనుక ఈ ఒడుపు, దాని వలన ఎప్పటికప్పుడు మార్గం లభిస్తూ ఉంటుంది. కర్మాచరణలో కౌశలం అని దీనినే యోగ విద్య అని భగవద్గీత చెబుతుంది. ఇది గురువుల్ని, మంత్రాల్ని మారిస్తే రాదు, మార్చమని ప్రోత్సహించేవారు లఘువులే గాని గురువులు కారు. అంటే మనకు ఉండవలసింది ఏంటండి? ఇతరులను గూర్చి మంచిగా భావించటం, వాళ్ళకి చేతనైనంత మంచి చేయటం. అప్పుడు చక్కగా నీకు కర్మాచరణంలో కౌశలం వస్తుందయ్యా. దీన్నే యోగ విద్య అని భగవద్గీత చెప్తోంది అని అంటూ ఉన్నారండి మాస్టారు. చక్కటి సమాధానం తెలియచేశారు. స్వస్తి వాసుదేవ.